ఈ కేసు వేసింది 2017లోను 18లోను వైసీపీ వాడేసాడని అప్పట్లో ఇల్లే రాశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు బెదిరించడానికి వేశారని చెప్పి 19లోకి వచ్చేటప్పటికి ఇట్లాగ నిలదీసింది జగన్ ప్రభుత్వాన్ని నీళ్లే రాశారు. ఎట్ట కావాలంటే అట్లా రాసేస్తారు కదా, రాశారు. సీన్ కట్ చేస్తే వెంటనే ఏం చేశాడు జగన్, ఇచ్చేయమన్నాడు 10% అడ్మిషన్స్ ఇచ్చేయమన్నాడు. అప్పుడు ఎవరు వెళ్ళారు మళ్ళీ కోర్టుకి? కార్పొరేట్ విద్యా సంస్థలు వెళ్ళి అట్టగా మేము రూపాయి కష్టపడి పెట్టుకున్నాం పెట్టుబడి, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలంటే మాకు సాధ్యం కాదన్న. దాని మీద కోర్టు కూడా లేదు మీరు ఇవ్వాల్సిందే అని. అప్పటి నుంచి ఏం చేశాడు జగన్, దానికి ఒక సిస్టమ్ ఎంఆర్ఓలు పెట్టి ఆ సీట్ల కింద 10% ఎంత ఉంది పర్సంటేజ్, దాని కింద అడ్మిషన్స్ పొందేందుకు ఎవరెవరు అర్హులు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఎట్లాగో ఇస్తారు, అది వరకు ఇస్తాం, ఇది మాత్రం వాళ్ళకి ఫ్రీగా అని చెప్పేసేటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చాడు. దాంతో గిలగిల్లాడారు. తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. అప్పుడు మళ్ళీ తేడా వచ్చింది. అట్లాగే వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఫైనల్ గా ఆపుకోగలుగుతారు. ఇప్పుడు మొన్న మెడికల్ కళాశాలలు అట్లాగే కదా, ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఒక్కసారిగా ఫీజు 200% 300% పెంచాడు. 2014-19 ముందు మెడికల్ సీట్స్ కి ఫీజులు విపరీతంగా పెంచితే జగన్ వచ్చి వాటిని భారీగా తగ్గించాడు. తగ్గిస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మొన్న బాబు గారు కూడా రాగానే అదేది ల్యాండ్ పోలింగ్ చట్టం ఏదో రద్దు చేస్తానని ఇచ్చారు కదా హామీ, ఏదో పేరు ఐడర్ అలాగే రద్దు చేశారు కదా రాగానే. రేపొద్దున్న జగన్ మరి చెప్తున్నాడు కదా పీపీపీ దాన్ని రద్దు చేస్తారు, ఎందుకు రద్దు చేయకూడదు? అది వేరు ఇది వేరు, అవి చట్టం